హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. ఉప్పల్లో నివాసముంటున్న సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ సైంటిస్ట్ శివేంద్ర రాయ్ను మోసగించారు సైబర్ నేరగాళ్లు. సిబిఐ అధికారి పేరుతో విడతల వారీగా 1,34,00,000 కొట్టేశారు. బెంగళూరులో శివేంద్ర రాయ్పై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయిందని కాల్ చేసి బెదిరించారు నేరగాళ్లు. అరెస్టు వారెంట్ ఇష్యూ అవ్వకుండా ఉండాలంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాక స్పందించడం మానేశారు సైబర్ నిందితులు. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. గుర్తు తెలియని కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని చెబుతున్న రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మితో అనిల్ ఫేస్ టు ఫేస్. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. 1,34,00,000 రిటైర్డ్ సైంటిస్ట్ వ్యక్తి నుంచి మోసానికి పాల్పడుతూ మోసం చేసిన సిచ్యువేషన్ అయితే రాచకొండ పరిధిలో నెలకొనిందని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ సైబర్ క్రైమ్ అనేది మోసం అనేది ఎలా జరిగింది, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఏంటంటే కంప్లైంట్ హ్యాస్ లాస్ట్ అబౌట్ 1,34,00,000. ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్. ఇందులో ఏమవుతుంది అంటే కంప్లైంట్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది అండ్ దట్ పర్సన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐఎమ్ ద పర్సన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ హీ సేస్ దట్ మీ పేరు మీద ఒక కేసు రిజిస్టర్ అయింది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అండ్ దిస్ కాల్ ఆటోమేటికలీ గెట్స్ ట్రాన్స్ఫర్ టు అన్ అదర్ పర్సన్. ఆ అదర్ పర్సన్ కాల్ అటెండ్ అవుతూ ఆయన ఏం చెప్తారు, హీ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ హీ సేస్ దట్ ఐఎమ్ a CBI officer who is investigating a human trafficking case wherein we have got an accused. ఆ అక్యూజ్ దగ్గర మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి మాకు దొరకడం జరిగింది అండ్ వీ ఆల్సో సస్పెక్ట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేస్ అండ్ మీ పేరు మీద అరెస్ట్ వారెంట్స్ అనేది మేము ఇష్యూ చేసినాము. దట్ ఈస్ హౌ ఎ ఫియర్ కాన్షియస్నెస్ గెట్స్ బిల్డ్ ఇన్ దట్ కంప్లైంట్ ఆఫ్ ద విక్టిమ్ అండ్ సబ్సిక్వెంట్గా అతను ఆ అమౌంట్ని మేజర్ అమౌంట్ని లూజ్ చేయడానికి గురవుతుంది, కారణమవుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే, సైబర్ క్రైమ్కి సంబంధించి చూసుకుంటే రిటైర్డ్ సైంటిస్ట్గా ఈ వ్యక్తి ఉన్నారు. ఎప్పుడు మీకు ఈ సమాచారం అందింది, ఫిర్యాదు అనేది ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఆయన? మాకు ఈ కంప్లైంట్ వచ్చేసి June 6th వస్తారండి. June 6th రోజు మనము కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కింద టర్న్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇతను ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది? సైబర్కి సంబంధించి సైబర్ నేరగాళ్ళు ఈయన దగ్గర నుంచి ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది? ఈయన వచ్చేసి మొత్తం 3 ట్రాన్సాక్షన్స్ చేస్తారు. 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. 1,34,00,000. ముఖ్యంగా చూసుకుంటే ఇది డిజిటల్ అరెస్ట్ కిందగా మీరు మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఈయన రిటైర్డ్ సైంటిస్ట్గా కూడా ఉన్నారు, అంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి మోసపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అంటే ఇంత అవేర్నెస్ చేస్తున్నప్పటికీ ఇంకా ఇలాంటి క్రైమ్ ఇంత హ్యూజ్ అమౌంట్ లాస్ అనేది మనం ఎందుకు చూస్తున్నామంటే థింగ్ ఇస్ దట్ one presumption is that he is not aware of the things that are going or the crime patterns ఎట్లా ఉంటున్నాయో తెలియట్లేదో, లేకపోతే he is not mingling with the society. These are the conclusions that one can draw about. ముఖ్యంగా చూసుకుంటే డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, సైబర్ క్రైమ్కి సంబంధించి కావచ్చు, అంటే ముఖ్యంగా వృద్ధులు కూడా దీంట్లో ఎక్కువగా మోసపోతున్నట్టుగా కనిపిస్తుంది. మీకు సంబంధించి మీ దగ్గరికి ఏ విధంగా ఈ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి? సో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వృద్ధులు యంగ్ అనేది ఉండదండి. బేసికల్గా ఇట్ ఈస్ ద ఫియర్ ఫ్యాక్టర్ ఇన్ దట్ పర్సన్ విచ్ మేక్స్ దెమ్ టు పే. యాక్చువల్లీ ఫియర్ ఫ్యాక్టర్ ఓన్లీ వృద్ధులకే ఉంటుంది అని అనుకోవడం ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ మెంటల్ స్ట్రక్చర్ అండ్ అదర్ థింగ్స్. మీరేం చెప్తారు మేడం, మీ దగ్గరికి అసలు కంప్లైంట్స్కి సంబంధించి కావచ్చు ఎక్కువగా ఎవరు వస్తున్నారు కంప్లైంట్ చేయడానికి, దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఎవ్రీ ఏజ్ గ్రూప్ విల్ బి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ, నాట్ అ పర్టికులర్ ఏజ్ గ్రూప్ యాక్చువల్లీ. మీరు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ కావచ్చు, దీనికి సంబంధించి ఇతర మోసాలకు కావచ్చు, దీనికి సంబంధించి అంటే మీరు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? మీరు ముఖ్యంగా ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటి? From every police station, they are supposed to take part in educating or creating awareness among the society with respect to the different types of the cyber crimes that are happening in our area. That is how it is being done. First week of every month, there is awareness programs which are being even monitored from the CSB also. సో మొత్తానికైతే 1,34,00,000 పోగొట్టుకున్న వ్యక్తి దాదాపు 3 ట్రాన్సాక్షన్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి సైబర్ మోసాలకు సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. సో దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా అలాంటి వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే వెంటనే 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసి వెరిఫై చేసుకోవాలని చెప్పేసి డీజీపీ నాగలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.